ఇది మా పార్టీకి సంబంధించిన వాళ్ళకో మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఒక చిన్న మాట చెప్తాను. రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి ఎవరికి టికెట్ ఇచ్చినా పర్లేదు, రాజేష్ మహాసేన్కి మాత్రం ఇవ్వద్దని ఒకరిద్దరు పెద్దలు అంటున్నారట. ఏంటి రాజేష్ మహాసేన్ చేసిన తప్పేంటి? ఇప్పుడు రాజేష్ మహాసేన్ వివాదాస్పదుడు అంటున్నారట. రాజేష్ మహాసేన్ వివాదాస్పదుడు ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను. నేను వివాదాలకు వెళ్తాను. నేను నా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే, నా అనుకునేవాడికి ఎవరికన్నా నష్టం జరిగితే ఎవరి మీద తిరగబడతాను. నేను రేపు పొద్దున గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఒకవేళ నేను వచ్చి అక్కడికి వెళ్తే శాసనసభ్యుడిగా ఉంటే ఆ గన్నవరం నియోజకవర్గం తరపున కూడా ఇలాగే ఫైట్ చేస్తాను. ఏమంటే వివాదాలకు వెళ్లకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అన్యాయం జరిగినప్పుడు వెళ్తాం. అయితే మీకు ఒక కూతురు కోసం చెప్తాను. ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. కూతురు అంటే సెంటిమెంట్ ఉంటుంది. అలాంటి ఒక కూతురికి ఏం జరిగింది ఆ విషయం చెప్తాను. ఈ బంగారు తల్లిని చూస్తే అందరికీ మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలు లేని వాళ్ళకి కూడా ముద్దొచ్చేలాగా ఉంది. ఈ చిన్నారిని పట్టుకుని ఒక అడ్డగాడిద, ఒక పోరంబోకు, ఒక నీచ్ కమీన్ కుత్తేగాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అరే మనం స్పందించకూడదు, మనం రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకులకు మనం డెవలప్ అవ్వాలంటే మనం ఎవరిని ఏమనకూడదు అని ఉండలేకపోయానండి. ఒకసారి ఏమన్నాడో మీకు చూపిస్తాను రండి. తర్వాత ఈ బంగారు తల్లి ఎవరో చెప్తాను మీకు. ఇంట్లో పిల్లల్ని ఇంటికి మరి పిల్లల్ని కూడా రేప్ చేస్తారటండి పబ్లిక్ గా ఎక్కడ. తర్వాత నీ పిల్లల్ని కూడా వెతికి మరి నాలాంటి వాడికి అప్పచెప్పాలి, నడు రోడ్డు మీద రేప్ చేస్తాను అన్నాడు ఒక నీచ్ కమీన్ కుత్తేగాడు. ఆడు బయటికి నేను జగన్మోహన్ రెడ్డి చుట్టాన్ని అని చెప్తాడు. ఆడు జగన్మోహన్ రెడ్డి తరపునే మాట్లాడతాడు, వైసీపీ తరపునే మాట్లాడుతున్నాడంటే జగన్ రెడ్డి మాట్లాడేస్తాడు. తిట్టించడం అతను అలవాటు, అతను నైజం. అలాంటి నా కొడుకుని రోడ్డు మీద ఊరకొక్కును కొట్టినా సరిపోదండి, ఇంకా ఏదో చెయ్యాలి. అలా చేస్తానన్నాను నేను. ఆడి పేరు బోరుగడ్డ అనిల్. ఆడు మాట్లాడింది ఎవరికోసం కదండి, మనం ఎంతో ప్రేమించి అభిమానించే పవన్ కళ్యాణ్ గారి గారాల కూతుర్ని, పవన్ కళ్యాణ్ గారి భార్య గారిని. అలా మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు నన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో పీ గన్నవరంలో మీరు ఏమైనా మాట్లాడారో లేదో, పవన్ కళ్యాణ్ గారు రేపు నిలబడ్డారో లేదో నాకు తెలీదు. నేను ఆ రోజున ఆ బోరుగడ్డ గాని ఆయన పంపించిన జగన్ రెడ్డిని కానీ నేను ఎదిరించి గట్టిగా తొక్క తీసేస్తానన్నాను. అలా అన్నందుకు వాళ్ళు నన్ను శత్రువుని చేస్తారు, నా మీద కేసులు పెడతారు, నన్ను ఎక్కడైనా దొరికితే చంపాలని చూస్తారు. కానీ డోంట్ కేర్. ఒక బంగారు తల్లి గురించి అలా మాట్లాడినప్పుడు అలా నిలబడిపోవాలనిపిస్తుంది, అంతే అండి. అలాంటి పగిరిగాయలు ఫారం బొగ్గాళ్ళు అందరినీ రోడ్డు మీద పెట్టి కుక్కని ఇచ్చినట్టు ఏడ్చాలనిపిస్తుంది. ఈడ్తానంటాను కూడా నేను. తప్పు చేసినోడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, అది రాజ్యాంగం చట్టాలు చెప్తున్నాయి కదా. అలాగంటే వివాదాస్పదండి. అప్పుడు ఆడిని కూడా మనం మేనేజ్ చేసాబా, ఆడేదో పరిస్థితుల్లో మాట్లాడాడు, ఓకే అన్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆ పాపను అన్నాడు, కానీ మనల్ని అనలేదు కదా. కాబట్టి మనం స్పందించకూడదు, మనం అసలు అది వినబడినట్టు ఉందో, ఆ వీడియో చూడలేదందో అని సైడ్ అయిపోయే క్యారెక్టర్ కాదు నాది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే, పీ గన్నవరం నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఒకవేళ వాళ్ళు రాజేష్ మహాసేన్ కన్నా గట్టిగా పార్టీకి సమస్య వచ్చినప్పుడు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవాడు అనుకోండి, నేనే తప్పుకుంటాను. కానీ ఆ రోజున పార్టీ నిర్ణయించింది, నన్ను పార్టీ నిర్ణయిస్తూ వచ్చాను. పార్టీ నిర్ణయిస్తే వచ్చిన వాళ్ళని కొంతమంది వాడు బెదిరిస్తున్నారట. నువ్వు ఎలా వెళ్తారు, మీరు ఎలా వెళ్తారు రాజేష్ దగ్గరికి, మేము పార్టీకి వ్యతిరేకంగా మేము మీటింగులు పెడతాం, పార్టీ నిర్ణయాన్ని మేము ప్రశ్నిస్తాం, మాకు నచ్చినోడు కాకపోతే ఆడు పార్టీకి ఉపయోగపడేవాడైనా సరే మేము అడ్డుకుంటాం అంటే అది కదా తప్పు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే అది కదా కరెక్ట్. నేను పార్టీలోకి వచ్చి చాలా కొద్ది కాలం అయిందండి, కానీ పార్టీలో ఏ రోజు దాటలేదు నేను. బీజేపీకి మాకు గతంలో కొన్ని వాదనలు జరిగినా, వాళ్ళు మేము తిట్టుకోవడం సంథింగ్ జరిగినా, ఒకసారి పార్టీలోకి వచ్చాక పార్టీ లైన్ ఏదైతే అదే లైన్లో ఉన్నాను నేను. పార్టీ నిర్ణయించింది అంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటున్నాను. అంత మాత్రాన రాజేష్ మహాసేన్ చేతగానోళ్ళ చూడకండి. రాజేష్ మహాసేన్ మీద మనం పెడేద్దాం, మనం మాట్లాడేద్దాం, ఆడు మాత్రం మాట్లాడి అనుకోకండి. పార్టీ కోసం నేను గౌరవించేది, నేను సైలెంట్గా ఉండేది అంతే తప్ప జగన్ రెడ్డినే లెక్క చేయనుండి నేను. అక్కడ దాకా వస్తే దయచేసి అక్కడ దాకా రెచ్చగొడకండి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ అందరం కలిసి పనిచేయాల్సిన వాళ్ళు. పార్టీ నిర్ణయం ఏదైతే జరుగుతుంది దాన్ని శిరోధైర్యంగా భావించండి. నన్ను వెళ్ళమంటే నేను వెళ్తున్నాను, రాజేష్ వద్దంటే నేను ఆగుతాను. కానీ వద్దనే పరిస్థితి ఉంటే అసలు నన్ను అనౌన్స్ చేయరు చంద్రబాబు గారు. దయచేసి పార్టీ నిర్ణయాలకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళొద్దండి. ఎందుకంటానంటే
పార్టీ కోసం రేపొద్దున ఏదైనా కూడా రాయలసీమ సామాన్యుడే, నేను ఎప్పుడు చెప్తున్నాను సామాన్యుడే, సామాన్యుడికే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. కానీ ఈ సామాన్యుడు ఒక్క నియోజకవర్గంలోనే కాదండి, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించగలడం. ఈ సామాన్యుడు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా అక్కడి క్యాండిడేట్ల గెలుపులకి ఖచ్చితంగా కృషి చేయగలడు. చాలా నియోజకవర్గాలు మీరు చూసే ఉంటారు, పెనమలూరు కానీ లేదా ఇంకా చాలా నియోజకవర్గాలకు వెళ్ళాం, గుర్తురాదు నాకు ఇప్పుడు. ఆ నియోజకవర్గాల్లో మా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి, ప్రతి నియోజకవర్గం రేపు మాపు నరసరావుపేట వెళ్ళాలి. దూరం నుంచి కూడా అక్కడున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ జనసేన పార్టీ అభ్యర్థులు కానీ, తమ్ముడు నువ్వు వచ్చి ఇక్కడ వాళ్ళతో మాట్లాడు, జరిగిన అన్యాయాలు వీళ్ళందరికీ తెలియజేయి. ఒక 1000-2000 ఓట్లు అటు ఇటులో చాలా మార్పులు వచ్చేస్తాయండి. అదంతా చేయగలను, నేను చేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ చేసేవాడు ఎవడైనా ఉంటే మీరు ఎలా నేను తప్పుకుంటాను. నేనే వద్దండి, అంత అర్హత ఉన్న వాళ్ళు వదిలేసి నాకెత్తాను అంటారు ఏంటండి, నేను అందును కదా. కాబట్టి పబ్లిక్గా వ్యతిరేకించడాలు ఇవి వద్దండి. పార్టీ నిర్ణయం మనం కట్టుబడి ఉందాం. అక్కడ ఉన్న వాళ్ళని రాజేష్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని మేము అటాక్ చేస్తాం, వాళ్ళని సస్పెండ్ చేస్తాం. ఎందుకంటే నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం నాకు నేనుగా ఆపేశాను. చూద్దాం, 1-2 రోజులు చూద్దాం, పరిస్థితులు బాగుంటే ముందుకెళ్దాం, లేదా పార్టీ కోసం 175 నియోజకవర్గాలు తిరుగుదాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ నాకు శక్తివంచం లేకుండా కృషి చేద్దాం. జనసేనకు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో వారి కోసం వెళ్ళి ప్రచారం చేద్దాం. టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకునేలా పనిచేద్దాం అనే అంత పార్టీ మీద ప్రేమ ఉంది నాకు. ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి నా పేపర్ క్లిప్పింగ్లు అయ్యేసి రాజేష్ని అటాక్ చేసేస్తున్నాం, ఇక ఏం మాట్లాడట్లేదు కదా, అదే పబ్లిక్గా పెట్టేస్తాం, పబ్లిక్ ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు నాకు. ఎవరెవరు వెనకుండా ఆడిస్తున్నారో ఆ వెనకుండా ఆడించే వాళ్ళు వెనక ఎవరు ఉన్నారో, ఎవరు హిందూ సంఘాలని ఎవరు బ్రాహ్మణ సంఘాలు రెచ్చగొట్టారో ఇవన్నీ తెలుసు నాకు. అక్కడ వైసీపీలో ఎవడెవడో ఈ కీ రోల్ పోషిస్తున్నాడో, ఎవడెవడు మా పార్టీ వాళ్ళని రెచ్చగొడుతున్నాడో అవన్నీ తెలుసు నాకు. కాబట్టి పెద్దలకి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తానండి. ఇది ఎందుకంటే ఇది పబ్లిక్గా ఇప్పుడు దాకా నేను మాట్లాడాలనుకోలేదు. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తామని బెదిరించేదాకా వెళ్తున్నారట. దయచేసి ఆ వైసీపీ ట్రాప్లో మనం పడొద్దు. వైసీపీ వాడు చెప్తాడు అలాగే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటున్నారండి, అబ్బాయి రాయిష్ అక్కడ వస్తే చాలా తేలికైపోద్ది, వైసీపీకి వెళ్ళిపోయినారు. మరి అలాంటప్పుడు వదిలేపోయారా? అలాంటప్పుడు ఏమీ సృష్టించకుండా, ఈ గొడవలు అల్లర్లు సృష్టించకుండా మరి చూడండి, ఒకసారి పోటీ పడి చూడండి. తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి పవర్ ఏంటో మీకు చూపిస్తాం. ఎందుకు లేనిపోయిన మార్ఫింగ్ వీడియోలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఈ రప్చర్ అంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇంకా పోటీ రాకుండానే అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎప్పుడో ఒకసారి 2019లో జగన్ రెడ్డితో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి మాట్లాడింది వాస్తవమే. కానీ ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారిని, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు, మెగా ఫ్యామిలీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, వాళ్ళు ప్రజల కోసం ఏం చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, గతంలో మళ్ళీ ఎలా పరిపాలించారు, మనకి ఏమేమి మేలు చేశారు, ఇవన్నీ 3.5 సంవత్సరాల పాటు కొన్ని లక్షల మందికి చైతన్యం కల్పించిన వ్యక్తిని నేను. సామాన్యుడు అంటే ఒకవైపు సామాన్యుడినే, కానీ పెద్దలు నన్ను సామాన్యుడిగా చూడలే. పెద్దలు నాకు అర్హత ఉంది అని భావిస్తున్నప్పుడు పెద్దల నిర్ణయాన్ని గౌరవించండి. ఏ నిర్ణయాన్ని నేను గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను పదే పదే నా మీద మీటింగ్లు పెట్టేస్తాం, ఏదో రిజల్యూషన్లు పాస్ చేసేస్తాం, అస్సలు ఆడంటే వద్దంటే వద్దండి. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏంటి, ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఒక ఎస్సీ నాయకుడు వెళ్ళటం ఏంటి, దాన్ని అక్కడ ఉన్న వేరే కులాల్లో అభ్యర్థులు పెట్టడం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను గతంలో కూడా, చంద్రరాజప్ప గారు హోంమంత్రి గారు ఎంతో మేధావి, పార్టీలో పెద్ద స్థాయి నాయకులు. ఆయన అమలాపురం చుట్టుపక్కల 3 రిజర్వ్డ్ కాబట్టి ఆయన పెద్దాపురంలో పోటీ చేశారు. వచ్చి పెద్దాపురంలో పోటీ చేసినప్పుడు ఒకవేళ 1 వ్యతిరేకించిన 2 సార్లు ఆయన ఎమ్మెల్యే, 3వ కూడా ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు 2024లో కూడా గెలిపోయిందే. వేరే ఏరియా నుంచి వేరే ఏరియాకి రాకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా? అలాంటి ప్రచారాలు చేయకండి. ఎందుకంటే అలాంటి ప్రచారాలు చేయటం వల్ల మనకే నష్టం. ఇవాళ కాకపోతే రేపన్నా నష్టం మనకే ఉంటుందని పెద్దలకి, ఒకరిద్దరు పెద్దలకి తెలియజేస్తున్నానండి. అది కూడా వినమ్రంగా తెలియజేస్తున్నాను. దీని గురించి గన్నవరం నియోజకవర్గం నుంచి చాలామంది సోదరులు ఫోన్ కాల్ చేస్తున్నారు, కంగారు పడుతున్నారన్న. ఏంటి, ఏం జరుగుతుంది, మీరు వస్తున్నారా రావట్లేదా, రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు. నేను అందరికీ ఒకటే చెప్పాను, ఏమంటే నాకు నేనుగా వద్దనుకుంటే తప్ప నా సీటు పెద్ద ఆయన మార్చలేదండి. వారి దృష్టిలో పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి రాజేష్ మహాసేనే అండి.
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థి రాజేష్ మహాసేన అండి, అందరికీ చెప్పుకొస్తున్నాను. అయినా ఈ రోజున ఈ వార్తాపత్రికలో వచ్చిన వార్త గురించి కాస్త చర్చ జరుగుతుంది కాబట్టి ఆ వివరం అటు పి గన్నవరం నియోజకవర్గంలో సోదరులకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందించాలనుకుంటున్నాను. మైలవరం వసంతకే అనే హెడ్డింగ్తో పెట్టారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పి గన్నవరం పోటీ నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్ అన్నారు. వాస్తవానికి ఇలాంటి వార్తాపత్రికల్లో వార్తలు ఎలా వస్తాయంటే డైరెక్ట్గా పార్టీ అధినేతలతో వారు చర్చించరు. లోకల్లో కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఆ విలేకరి గారిని పిలిచి ఏమంటే ఇలా జరిగింది కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని వారు చెప్తారు. వారు చెప్పినప్పుడు అక్కడున్న విలేకరి గారు ఏం చేస్తారంటే దాన్ని నోట్ చేసుకుని వారు ఏదైతే వార్తాపత్రిక ఆఫీస్కి పంపిస్తారు. ఆఫీస్కి వెళ్ళిన ప్రతి న్యూస్ అక్కడున్న పైన ఆ సీఓలు వాళ్ళు చూడాల్సిన అవసరం ఉండదు, చూడరు కూడా. ఎప్పుడైతే ఇది ఆథరైజ్డ్ అయి ఉంటుందని వారు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో జరిగిందే ఇది. ఇలాంటివి రాజకీయాల్లో సర్వసాధారణం. ఎందుకంటే ఓ రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుంది అని పేపర్లో వేయించుకుంటాడు. పేపర్లో వేయించుకున్న తర్వాత అరేనే పేపర్లో వచ్చిందండి ఈయనకి వచ్చేస్తుందేమో టికెట్ అని కింద ఉన్న కార్యవర్గం అంతా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ కార్యవర్గాన్ని అందరినీ చూపించి పైకి హెడ్ ఆఫీస్కి అధిష్టానానికి జనం అంతా నాతో ఉన్నారు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడుగుతారు. సింపుల్ లాజిక్ ఇది. అలాంటి క్రమంలో జరిగిందేమో ఇది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఏం రాశారు, పి గన్నవరం పోటీ నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్ అని హెడ్డింగ్లో పెట్టారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, కోనసీమ జిల్లాలోని పి గన్నవరం సీటుకు దళిత నేత మహాసేన రాజేష్ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పోటీ నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది ఎక్కడ నేను నిర్ణయించుకోలేదే. నా పార్టీకి నాకు గౌరవించిన మా నాయకులకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తే నాకు నేనుగా దీని నుంచి తప్పుకుంటాను అన్నాను తప్ప నేను తప్పుకున్నాను, నేను వైదొలిగిపోయాను, నేను ఇదిగో రాజీనామా ఇచ్చేస్తాను నేను ఎక్కడ అనలే. అయితే వారు ఇలా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది పూర్తిగా తప్పు, పూర్తిగా అబద్ధం. ఏమండి, ఆయన గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని వర్గాలు ఆందోళన చేస్తుండటంతో చంద్రబాబు అక్కడ పరిస్థితులపై రాజేష్తో పార్టీ నేతలతో చర్చించారు అని వారు రాశారు. ఇది పూర్తిగా అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద నాతో ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు, నేను కూడా వారితో ఏమీ కోఆర్డినేట్ చేయలేదు. జరిగే పరిస్థితులను బట్టి నాకు నేనుగా నిర్ణయం తీసుకుందాం అనుకున్నాను తప్ప ఒక సామాన్యుని అసెంబ్లీకి పంపించాలన్నంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇలాంటి వ్యతిరేకతలు వస్తాయి రాజకీయాల్లో, ఆయన రాజకీయ దురంధరుడు, ఇలాంటి ఎన్నో చూసి ఉంటాడు ఆయన. కాబట్టి ఇలాంటి విషయాలకి ఆయన అంత గమ్మున చలించిపోవటమో లేకపోతే భయపడిపోవటమో. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ల్యాండ్ మైన్ పెడితే 16 అడుగులు ఎత్తే ఎగిరిపోయిందంట కారు. 16 అడుగులు పైకి ఎగిరి కింద పడితే ఆ కారులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కారు దిగి మట్టి దులుపుకుంటూ పదండి రాజకీయం చేద్దాం ప్రజల కోసం అన్న వ్యక్తి ఆయన. అంత అసమాజిగా దేనికి ఆయన భయపడ్డు. అయితే నా వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుందేమో ఒకవేళ అలా క్రియేట్ చేస్తున్నారు మార్పింగ్ వీడియోలతో జగన్ రెడ్డి అంటే బ్యాచ్ అని. నాకు నేనుగా అది ఒక రకంగా త్యాగం అండి అది. అంతేగాని కొంతమంది అన్నారు వెనుదిరిగాడు, ఆ సాక్షి వాడు రాసేటాడు తోక ముడిచాడు అని. తోక నాకు లేదురా బాబు, ఒకవేళ ఉంటే గింటే మీ ఓనర్ కొంత తోక, అంటే ఓనర్ అంటే జగన్ రెడ్డి గారు. మాకు అలాంటి తోకలో ఏకలో ఊహలే లేవు ఏమని అలా రాశారటాడు. చర్చించారు. దీంతో తానే వైదొలగాలని భావిస్తున్నానని రాయే చెప్పారు. నేను కూడా చెప్పలేదు, నేను చంద్రబాబు నాయుడు గారితో అలా చెప్పలేదు. ఇది కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఈ వార్తాపత్రిక ఎవరైతే విలేకరు గారు ఉన్నారో వారికి వార్త ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబద్ధం చెప్పారు. అబద్ధాన్ని నిజం అనుకుని ఆయన రాసేసాడు అంతే. ఆయనకి ఎదురైన సమస్యపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అది కూడా అబద్ధం. ఎందుకంటే పెద్ద ఆయనతో నేను ఇంకా మాట్లాడలేదు, మాకు మాట్లాడుకునే అవసరం అవకాశం రెండూ లేవు. ఏమండి, ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఎప్పుడో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక్క మాట గుర్తుండి అంతే, రాజేష్ నువ్వు ఇప్పుడు ఏంటి మీ యాంబిషన్స్ ఏంటి అని అడుగుతారు కదా, పార్టీలోకి వస్తున్నారు కదా మీ యాంబిషన్స్ ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు ఒకటో చెప్పాను, జగన్ రెడ్డి అనేవాడి పేడ ఈ రాష్ట్రానికి విరగడైతే ఈ రాష్ట్రం అంతా బాగుంటుందండి, అదే సార్ మా యాంబిషను. నా కోసం రాజేష్కి ఇది ఇవ్వండి అది ఇవ్వండి, రాజేష్ ఎలా ఉంటే బాగుంటుంది అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని నాకెవరో నా కోసం రికమెండ్ చేసే పెద్దలు ఎవరు లేరండి మాకు. నన్ను నమ్మి నా సిద్ధాంతాన్ని నమ్మి నాతో ఉన్న నా తమ్ముళ్ళు తప్ప. కాబట్టి ఈ రోజు నుంచి మీరే మా పెద్దలు. చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే అన్నాను, మీరే మా పెద్దలు, మాకు ఏది ఇస్తే మమ్మల్ని ఎక్కడ పెడితే బాగుంటుందని మీరు భావిస్తారో మీరు అదే చేయండి అన్నాను అంతే. ఆ ఒక్క మాట ఆయన అప్పుడు పెట్టుకున్నాడు దృష్టిలో. ఓకే గో హెడ్ అన్నాడు, మీరు చేసే పని మీరు చేయండి, ఫైట్ చేయండి, మీ వర్గాల సమస్యల్ని బయట ప్రజలకు తెలియజేయండి, వర్గాలను చైతన్యం కల్పించండి, మీకు ఏం కావాలో నాకు తెలుసులే అన్నాడు. ఏం కావాలో తెలుసులే అంటే
ఏమో అధికారం వచ్చిన తర్వాత ఏ నామినేటెడో లేకపోతే ఏ మండల స్థాయో జిల్లా స్థాయో ఇంకోటి అనుకుంటాం. కానీ మొట్టమొదట ఆయన అనౌన్స్ చేసిన ప్రతిష్టాత్మకమైన 94 మంది లిస్టులో ఒక శాసనసభ్యుడిగా నన్ను ఆయన ఊహించాడని నేను కల్లో కూడా ఊహించలేదు.